వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. విజయనగరం అంటేనే కళలకు కానాచి. అటువంటి కళలకు కానాచి అయినటువంటి మన విజయనగరంలో మరొక ఆణిముత్యం. ఆయనే దాసరి తిరుపతి నాయుడు గారు. మాస్టారు అని అందరూ పిలుస్తూ ఉంటారు. అలానే కళలకు కానాచి అన్నాను కదా, ఆయన మరి కళలకు పెట్టింది పేరు. ఆయన ఒక స్టేజ్ ఆర్టిస్ట్ కూడాను. ఆయన గురించి మనం చెప్పే కంటే ఆయన మాటలో అడిగి తెలుసుకుంటే బాగుంటుంది కదా. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మీ నాటక ప్రస్థానం కావచ్చు, అలానే మీరు పుట్టింది పెరిగింది మీ కుటుంబ నేపథ్యం మా ప్రేక్షకులకు చెప్పండి సార్. ఓకే, మొదటిగా మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. ఓకే, రైట్. నా పేరు, అందరికీ నమస్కారం అండి. నా పేరు దాసరి తిరుపతి నాయుడు. మా ఊరు బాడంగి మండలం, గొల్లాది గ్రామం, విజయనగరం జిల్లా, నియర్ బొబ్బిలి. వ్యవసాయదారుడి కుటుంబం మాది, సామాన్యమైన రైతు కుటుంబం. అక్కడి నుంచి కొన్ని పరిస్థితుల వలన, అంటే మా పిల్లలు చదువులు ఈ ఇత్యాది కారణాల వలన నేను విజయనగరం రావటం జరిగింది 2009లో. మిగతా టైం అంతా కూడాను మా ఏరియాలోనే పనిచేశాను. ఏం చేసేవారు సార్? నేను 1984లో సెకండరీ గ్రేడ్ టీచర్గా అపాయింట్ అయ్యాను. ఓకే, అంటే వృత్తిరీత్యా ఉపాధ్యాయులు మీరు. ఆయన ఈ నాటకాల వైపు ఎలా రావాలనిపించింది? ఎస్, ఈ నాటకాల వైపు ఎలా వచ్చానంటే, మా నాన్నగారు కీర్తిశేషులు దాసరి అప్పలస్వామి, మా అమ్మగారి పేరు దాసరి సూరమ్మ. మేము ముగ్గురు అన్నదమ్ములము. ముగ్గురు అన్నదమ్ముల్లో నాన్నగారు, అతను చిన్నప్పటి నుంచి కళాకారుడు, బెస్ట్ సింగర్, బెస్ట్ కమెడియన్ అండ్ బెస్ట్ యాక్టర్, నటుడు. ఆయన పందిరి పాటలని, హరిహరి నారాయణ పాటలకు వెళ్తుండేవాడు మాట ప్రోగ్రామ్స్కి, ఈ పండగ ఉత్సవాలకి, పెళ్ళిళ్ళకి వెళ్తుండేవారు. నా చిన్నప్పుడు ఆయనతో పాటు నేను కూడా వెళ్తుండేవాడిని. అలాగే మా నాన్నగారు కళాపోషణ చేస్తుండగా మా పెద్దన్నయ్య కూడా ఈ నాటకాల్లో ప్రవేశించాడు. అతను మంచి మంచి క్యారెక్టర్లు, శ్రీకృష్ణుడు, నక్షత్రకుడు, అంగదుడు, గయుడు, ఇంకా చాలా చాలా క్యారెక్టర్లు వేసి చాలామంది గురువులు పోషించాడు మా పెద్దన్నయ్య. మా పెద్దన్నయ్య తర్వాత మా చిన్నన్నయ్య, తాను కూడా పాడతాడు, యాక్టింగ్ చేస్తాడు. వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న రూమ్కి నేను వెళ్ళేవాడిని. నేను అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఆ రూమ్కి వెళ్ళేవాడిని. అదేదో మొత్తం మీకు ఆ హార్మోని సౌండ్ నన్ను ఆకర్షించింది. ఇదేదో బాగున్నట్టు ఉందని నేను కూడా నేర్చుకుంటానని మా అన్నయ్య తంటే, నేర్చుకో తమ్ముడు అన్నాడు. అప్పుడు నాకు పొట్నూరు అప్పలస్వామి అని హార్మోని వాయిస్తాడు, మ్యూజిక్ వాయిస్తాడు. ఆయన దగ్గర ఫస్ట్ 1979-80 ప్రాంతంలో కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడిగా నన్ను స్టేజ్ ఎక్కించారన్నమాట వాళ్ళు. చాలా ఎక్కువ నాటకాలు ఆడించారు. కురుక్షేత్రంలో పడక సీన్ నుంచి రాయబారం వరకు నేను కృష్ణుడు ఆడేవాడిని. అయితే ఈ ఇన్స్పిరేషన్ మా నాన్న వల్లే వచ్చింది. మా అన్నయ్యలో నేర్చుకున్నప్పటికి కూడా మధ్యలోనే ఆపేయడం జరిగింది. బట్ నా కళా ప్రస్తావన మాత్రం ఆగలేదు. అప్పటి నుంచి 1980 నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది, కంటిన్యూగా ఉంది. ఇటు ఉద్యోగము, అటు కళా పోషణ. నెక్స్ట్ ఇంత మధ్యలో ఒకటి వచ్చింది నాకు. మళ్ళీ 1980లో స్టార్ట్ చేశాను. ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేసాను. ఆర్ఎంపీ డాక్టర్గా 22 సంవత్సరాలు వైద్యం చేశాను. నాకు ఇష్టం, వైద్య వృత్తి అంటే ఇష్టం. ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు సార్? అంటే ఒక పక్క స్కూల్ కి వెళ్తూనే, మళ్ళీ ఒక పక్క నాటకాలు, అది కాకుండా మధ్యలో ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం అది చేశారంటే పేదలకి ఎలాగా చేశారా? అందరికీ ఎనిబడి ఎవరు పిలిచిన వెళ్ళేవాడిని. తిరుపతి మాస్టర్ మంచి మందులు రాస్తారు, పిలవండి అనేవారు అన్నమాట. వెళ్తుండేవాడిని. నాకు కూడా ఆ వైద్యంలో చేయడానికి ఇష్టం కాబట్టి, వైద్య వృత్తి ఇష్టం కాబట్టి, ఎలాగైనా వైద్యం చేయాలి ఊర్లో అని చెప్పేసి బ్యాగ్ పట్టుకుని పిలిచిన వాళ్ళ ఇంటి వల్ల వైద్యం నేర్చుకున్నాను. సాలూరులో డాక్టర్ మోహన్ రావు గారని ఇప్పుడు ఉన్నారు ఆయన, అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాను. తర్వాత మా ఊర్లో కూడా మంచి పెద్ద పెద్ద వైద్యులు ఉన్నారు, సీనియర్ వైద్యులు, వాళ్ళ దగ్గర కూడా వైద్యం నేర్చుకున్నాను. నేను వైద్యం బాగా చేసేవాడిని. ఓన్లీ సర్జరీ తప్ప మిగతా కేసులని చేసేవాడిని 22 years. అట్లా అటు వైద్యము, ఇటు నాటక కళారంగము, ఇటు ఉపాధ్యాయ వృత్తి. ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేసరికి 1984లో నేను అపాయింట్ అయ్యాను టీచర్గా. చేస్తుండగానే నాటకాలకు వెళ్తుండేవాడిని, వైద్యం కూడా చేస్తుండేవాడిని. అంటే ఎలా మేనేజ్ చేశారు? ఇప్పుడు ఎట్లా అంటే స్కూల్ సాయంత్రం 4 గంటలకు విడిచిపెట్టేస్తారు కదా.
4 తర్వాత నేను గ్రామాల్లోకి వెళ్ళేవాడిని వైద్యం చేయటానికి. అలాగే రాత్రిపూట 9, 8:30 ప్రాంతంలో నాటకాల ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని. అలాగే సెలవు రోజున పూర్తిగా వినియోగించుకునేవాడిని. మొత్తం సెలవంతా కూడా నాటక రంగంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ కోసమే, సాధన కోసమే. వైద్యం మాత్రం ఆ మధ్యలో ఎవరు పిలిచినా తప్పదు, పాడుతుండగానే సరే బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయేవాడిని. అంటే ఇష్టం కాబట్టి సర్వీస్ చేయటం అనేది. సో నాటకం అలాగా అది కంటిన్యూ అవుతుందన్నమాట. మరి ఇంకా దూరంగా నాటకాలకు వెళ్ళాలంటే సెలవు పెట్టేవాడిని. మరి ఎక్కువ రోజులు కావాలంటే మెడికల్ పెట్టేవాడిని. మీకు నాటకాల్లో మీకు గుర్తింపు తెచ్చిన పాత్ర ఏది సార్? నాకు గుర్తింపు తెచ్చిన పాత్ర 1984 నుంచి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కృష్ణుడు వేశాను, గైడ్ వేశాను, కాళహస్తీశ్వర మహత్యంలో శివుడు వేశాను. అన్నిటికంటే గుర్తింపు తెచ్చింది సత్యహరిశ్చంద్ర. సత్యహరిశ్చంద్రలో పలానా తిరుపతి నాయుడు మాస్టర్ గారు అంటే మంచి నేమ్ ఉండేది నాకు. సత్యహరిశ్చంద్రలో వారణాసి కాటి సీను 2 సీన్లు పాడేవాడిని, మంచి పేరు వచ్చింది. ఇటీవల దగ్గర 2016, 2014 ప్రాంతంలో మోహిని భస్మాసురని ఒక నాటకాన్ని ప్రారంభించారు మా గురువు గారు పూజ చేసి. క్యారెక్టర్ నా కోసమే ఆ నాటకం తీశారు యాక్చువల్గాను. ఆ భస్మాసురుడి క్యారెక్టర్కి మాత్రం మంచి వెల్ నోటెడ్ మంచి పేరు వచ్చింది. 2018లో నాకు మన టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు, తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు నంది అవార్డు కూడా, స్టేట్ బెస్ట్ విలన్గా నాకు మంచి అవార్డు ఇచ్చారు, నంది అవార్డు. అలాగే నాకు సత్యహరిశ్చంద్రలో కాటి సీన్లో వివిధ రకాల పరిషత్తుల పోటీలకు వెళ్ళేటప్పుడు చాలా పెద్ద వాళ్ళ చేత చూసా మొమెంటోస్ అన్నీ కూడా పెద్ద వాళ్ళ చేత ఉత్తమ నటుడిగా సత్యహరిశ్చంద్రలో ఉత్తమ నటుడిగా బెస్ట్ యాక్టర్గా ఇచ్చేవారు. అంటే నాటక దిగ్గజం, పౌరాణిక నాటకంలో దిగ్గజం అనమాట. పీసపాటి కీర్తిశేషులు పీసపాటి నరసింహమూర్తి గారి చేతుల మీదుగా ఒక బంగారు పథకాన్ని కూడా నేను తీసుకున్నాను. అంతటి వారి చేతుల మీదుగా అది ఒక గర్వకారణం. అంటే ఇలా పెద్ద ప్రముఖుల నుంచి కూడా మీరు అవార్డు తీసుకొని మీకు మంచి, అంటే అంత గొప్ప వాళ్ళు మీకు బిరుదు కూడా ఇచ్చి నంది అవార్డు ఇవ్వటం నిజంగా అభినందనీయం. ఇలా నాటకాలు వేస్తూ మీకు అంటే సినిమా వైపు వెళ్ళాలని ఆలోచన నాకు మొదటి నుంచి కూడా సినిమా రంగం వెళ్ళాలని నాకు ఉండేది. కానీ అప్పట్లో వారసత్వాలన్నీ పెరిగిపోయి వాళ్ళ పిల్లలు తీసుకుంటారు తప్ప బయట వాళ్ళకి ఎక్కడ కూడా ఆడిషన్లు పెట్టి సెలక్షన్ చేసిన ఏమి ఉండేది కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, డైరెక్టర్లు పెరిగారు, ప్రొడ్యూసర్లు పెరిగారు, అంతా టెక్నికల్గా అన్నీ పెరిగిపోయాయి కాబట్టి ఎక్కడికక్కడ చిన్న సినిమాలు తీస్తూ కొత్త నూతన నటీనటులు కావాలి అడుగుతున్నారు. అప్పట్లో 2000 నాకు అప్పటికంటే మనసు ఉన్నప్పుడు కూడా నాకు మార్గం తెలియలేదు సినిమా రంగంలో ప్రవేశించడానికి. కానీ బాలసుబ్రహ్మణ్యం గారికి, దాసరి నారాయణ గారికి, శోభన్ బాబు గారికి లెటర్లు రాస్తుండేవాడిని మద్రాస్ టీనగర్లో. నాకే రిప్లైలు వచ్చే కాదు. ఒకసారి శోభన్ బాబు గారి నుంచి ఒరిజినల్ ఫోటో పంపించాడు, బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఒరిజినల్ ఫోటో పంపించారు, అండ్ దాసరి నారాయణ ఒక ఫోటో పంపించారు. అప్పటికి అదే స్టాపు. అయితే ఏంటంటే ఉద్యోగం చేస్తుండగా నాయుడు గారు మీరు సినిమా ఫీల్డ్కి వెళ్ళొచ్చు కదా, నాటక రంగంలో మీకు ఎలాగా మంచి ప్రవేశం ఉంది కదా, యాక్టింగ్ బాగా చేస్తారు అని ఎంకరేజ్ చేయటం వల్ల 2013లో ఒక చిన్న ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకొని, అంటే అప్పుడు అతను నన్ను టెస్ట్ చేశారు. మీరు యాక్టర్ అట కదా, స్టేజ్ యాక్టర్ అట కదా, ఏదో ఒకసారి పాడండి చూద్దాం అని నన్ను టెస్ట్ చేసి పద్యాలు కూడా నా చేత అనిపించి డైలాగులు అనిపించిన తర్వాత ఫస్ట్ సినిమా ఆ ముగ్గురు, రెండో సినిమా మన్మథరెడ్డి సినిమాలో సంపూర్ణేష్ బాబు ఉంటాడు, కమెడియన్ ఒక ఆయనతో నన్ను సబ్ ఇన్స్పెక్టర్గా పెట్టారు సినిమాల్లో. అక్కడ నుంచి కొద్దిగా స్టాఫ్ తెలియటం, అంతమంది పలానా మాస్టర్ బాగా చేసినట్టు ఉన్నారని తెలియటం, అలాగే ఎప్పటి వరకు ఒక 20 సినిమాల వరకు చిన్న క్యారెక్టర్లు, హర్రర్ మూవీస్లో మాంత్రికుడిగాను, అలాగే మంచి సుమన్ గారితో, సీత గారితో, వాళ్ళందరితో కూడా ఎంపీ క్యారెక్టర్లు, మినిస్టర్ క్యారెక్టర్లు ఇస్తున్నారు. బట్ నేను వేచి చూసేది దేనికోసం అంటే ఒక పెద్ద బ్యానర్లో మంచి ఆపర్చునిటీ వస్తుందేమని నేను వెయిట్ చేస్తున్నాను. నా కృషి ఇంకా తక్కువేమనిపిస్తుంది, కృషి ఇంకా చేయాలి, చేస్తే కానీ అంత వేగంగా క్లిక్ అవ్వడానికి అవకాశాలు కుదరు. ఈ రోజుల్లో పెర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ కూడాను రెఫరెన్స్ ఉండాలి ఎక్కువగా. వీళ్ళు మా వాళ్ళు రెఫరెన్స్ ఉండాలి. సో రెఫరెన్స్ అంటే నా గురించి పలానా యాక్టర్ అని ఇక్కడ అందరూ మంచి యాక్టర్ అయినా బాగా పాడతాడు, బాగా నటన చేస్తాడు అంటమే తప్ప సినిమా రంగానికి వెళ్ళిపోయి మా వాడిని తీసుకోండి, మా నాయుడు గారు మంచి యాక్టర్ అని చెప్పలేరు కదా ఇక్కడ వాళ్ళు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళే రిఫర్ చేయాలి వ్యక్తుల్ని. సో నాకు సినిమా రంగంలో పెద్ద వాళ్ళు ఎవరైనా పరిచయం కాలేదు.
మిగతా చిన్న చిన్న స్టాఫ్ అంతా పరిచయం అయ్యారు. మీరు హైదరాబాద్లో ఉంటే మీకు మంచి అవకాశాలు వస్తాయి మేస్టార్ అనేవారు. అవును, ఎందుకంటే సినీ ఫీల్డ్ ఖచ్చితంగా అక్కడే ఉంది కాబట్టి. అయితే ఏంటంటే కొన్ని కారణాల వల్ల మా పిల్లలు పెళ్ళిళ్ళు వాటి వల్ల నేను ఇక్కడికి వచ్చేసి కొద్ది రోజులు ఉండిపోవడం జరిగింది. ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళలేదు. ఒకళ్ళు వెళ్ళినా షూటింగ్ అయిన తర్వాత డబ్బింగ్కి రమ్మంటారు, డబ్బింగ్ చెప్పి వచ్చేస్తుంటాను. డబ్బింగ్ కూడా చెప్తా, సెపరేట్గా డబ్బింగ్ కూడా చెప్తా. డబ్బింగ్ ఆర్టిస్ట్ వేరే వాళ్ళు కూడా డబ్బింగ్ చెప్తాను. డబ్బింగ్ చెప్తాను. నాకు అవకాశాలు వచ్చాయి. ఆల్రౌండర్ అంటే అది నేను అనకూడదు అనమాట. నిజంగా ఆల్రౌండర్ సార్ మీరు. అన్ని అంటే ఒక పక్క ఉపాధ్యాయునిగా చేశారు, అది కాకుండా ఆర్ఎంపీగా వైద్యం అందించారు, నాటక రంగంలోని మీ సేవలు ఇంకా నాకు ఇష్టం. అంటే ఏదైనా ఇవన్నీ అంటే ఆల్రౌండర్ అనే చెప్పొచ్చు. ఏ క్యారెక్టర్ అయినా విలక్షణమైన క్యారెక్టర్ని చేయాలని నాకు ఎప్పుడు మనసు ఉంటుంది, ఎప్పుడు మనసు ఉంటుంది. కారణం ఏంటంటే ఎవరూ చెయ్యని క్యారెక్టర్ చేయాలని ఉంటుంది. నాకు ఛాలెంజ్గా తీసుకుంటాను. అలాగే నేను ఈ క్యారెక్టర్ చేయలేకపోయానే అని ఎప్పుడైనా ఉందా? ఇంతవరకు నాకు వచ్చిన క్యారెక్టర్లో ఏది కూడా నాకు ఇది రాదు అని అనుకుని వెనకడుగు వేయలే. డైరెక్టర్ కానీ ఎవరైనా సరే నాకు ఈ క్యారెక్టర్ ఇస్తే తప్పనిసరిగా దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళాను. ఇంతవరకు ఫెయిల్ అవ్వాల. పౌరాణిక నాటకాల్లో కూడా మీరు చేయాలనుకున్న ఇంకేదైనా పాత్ర ఉంది? ఇంకా నేను అనుకునే పాత్ర ఉన్నది, కానీ ఆ అవకాశాలు ఇంకా రావాలి. ఇటు పౌరాణిక నాటకాల్లో కూడా నాకు అవకాశాలు ఇంకా మంచి క్యారెక్టర్లు చేయాలని ఉంది. అంటే ఇప్పుడు నాటకాలు చాలా మట్టుకి రావటం అంటే ఆదరణ కొద్దిగా తగ్గింది, గ్రామాల్లో తగ్గింది. ఇది వరకు అంటే ఏదైనా పండగలు ఇవి అయితే నాటకాలు ఎక్కువ పెట్టేవారు, తెల్లవారు నాటకాలు చూసేవారు కదా. ఇప్పుడు కొద్దిగా తగ్గిన, టెక్నాలజీ పెరిగింది, టీవీస్ వచ్చేసాయి, 70 స్క్రీన్స్ వచ్చేసాయి, సెల్లలో ఓటీటీ ఫిల్మ్స్ వచ్చేస్తున్నాయి, టీవీలో ఓటీటీ ఫిల్మ్స్ వచ్చేస్తున్నాయి. సో థియేటర్కి వెళ్ళడం తగ్గిపోయింది కాబట్టి, ఇవి ఎక్కువయ్యాయి కాబట్టి నాటకాలకు ఆదరణ కొద్దిగా తగ్గింది. దానికోసం మీరు అంటే ఏమైనా చెప్పాలంటే మీరు ఏం చెప్పాలంటే ఏం లేదు. మనకు సాంప్రదాయబద్ధంగా తెలుగు నాటక రంగానికి ప్రాణం పోసి తెలుగు నాటక రంగాన్ని నిలబెట్టే పరిస్థితి పూర్వంలాగే మళ్ళీ రావాలని అడుగుతాను నేను. కారణం ఏంటంటే ఇది సనాతన ధర్మము. నాటకం అంటే ఒక చరిత్రకు సంబంధించినటువంటి ఘట్టాలు ఇవన్నీ కూడా. వీటిని మర్చిపోతే మా తరం తర్వాత మన పిల్లలు కూడా ఇంకేం అసలే ఉండదు. రామాయణము, భారతము ఇత్యాది ఇతిహాసాలు కూడా పిల్లలకి నేర్పించాలి. రామాయణము, భారతం కూడా నాటక రూపంలో తీస్తున్నాం కదా. ఇప్పుడు మేము ప్రస్తుతం మా సమాజం పేరు, నాకు ఒక బ్యానర్ ఉంది, శ్రీ రాజరాజేశ్వరి నాట్య కళా మండలి అని. నేను మా ప్రాంతంలో ఉండేటప్పుడు ఆ బ్యానర్ మీద ఆడే నాటకాలు సత్యహరిశ్చంద్ర. విజయనగరం వచ్చిన తర్వాత నేను మరి ఆర్థిక స్తోమత, తర్వాత ఈ వనరులు సమకూరకపోవటం, ఇంకా ఈ రకరకాల అవాంతరాలు రావటం, నేను వేరే ట్రూప్కి వెళ్ళి జాయిన్ అయిపోయి ఆ ట్రూప్లో నేను ఒక సభ్యుడిగా ఉంటూ, ఆ సమాజం పేరేంటంటే అక్కినేని సాంస్కృతిక సమాజం. ఇప్పుడు ఉంది కంటిన్యూస్ విజయనగరంలోనే. ఆ సమాజ వ్యవస్థాపకుడు గవర సత్యబాబు. ఆయన బీరువాలు కంపెనీ ఉంటుంది ఆయనకి. ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టరు, ఆయనే నటుడు కూడా. ఆ సమాజంలో మేము ఉంటుంటాం అన్నమాట. ఏదైనా అంటే మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏదైనా మంచి మీకు నచ్చింది ఒక పద్యము ఏదో, లేదా మీ నాటకంలో ఆడింది ఏదైనా ఒక సన్నివేశం చెప్పండి. నాకు నచ్చిందంటే నేను ఆడిన నాటకాలన్నింటిలో కూడా బ్రహ్మాండ నాటకాలు ఆడిసిన అన్ని పద్యాలు ఇష్టమే. కానీ నేను మంచిగా పాడాలంటే ప్రతి నాటకంలో పద్యం బాగానే ఉంటుంది. బట్ పద్యం వినిపిస్తాను మీకు. సత్యహరిశ్చంద్రుడు అంటాడు, అన్నీ చెడిపోయిన తర్వాత సంపదలు ఎక్కడ, సౌఖ్యములు ఎక్కడ దేవి అంటాడు. తిరుమై సంపదలెల్ల, తిరుమై సంపదలెల్ల వెంట నకరీతిన్ సాగిరా ఏరికి ఏరికి ఏసరికి ఏ పాటు విధించెనో విధి, అది అవశ్య ప్రాప్యంబు, అద్దానినెవరు తప్పింపగలరు. ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం వేరికి కాదో. కింకరుడే రాజగు రాజువే
కింకరుడగు అది కాలానుకూలంబుగా ఇది సత్యహరిశ్చంద్ర మంచి పేటెంట్ పద్యం. ఎక్కడికి వెళ్ళా ఆ పద్యం అడుగుతుంటారు ఎక్కువగా. ఇంకా దానికన్నా రసవత్తరమైన పద్యాలు ఉన్నాయి. మీరు కావాలంటే మేము పాడుతుంటాం. పాడండి, ఒక 2-3 వదలండి మా ప్రాక్టీస్. 2-3 చెప్పండి, కొంచెం గ్యాప్ తీసుకొని. భవితవ్యమునెవ్వరే రెంగుదురు దేవి, భవితవ్యమునెవ్వరే రెంగుదురు చూడు కలికి కలికి రెక్కలు రాని పిల్లలను సాకన్ గూటిలో నుంచి మేతలకై పోతక చంత పెంటినక చంతన్ వారా ఈలోన పిల్లలను పామే గ్రసియుల్చునో లేక మీకు నంది అవార్డు కూడా వచ్చింది కదా? అవునమ్మా. అది అంటే ఏ పాత్రకు వచ్చింది, ఏ నాటకానికి? నాటకంలోనేనా? ఎస్, నాటకంలోనే. ఇటీవల 2016-2014 పౌరాణిక నాటకం మోహిని భస్మాసుర ఆ నాటకం తీశారు. ఆ నాటకంలో నాకు విలన్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్. ఆ భస్మాసుర క్యారెక్టర్కి నాటకం ప్రారంభించిన మరుసటి సంవత్సరమే నంది అవార్డులు నాటకోత్సవాలు పెట్టారు గవర్నమెంట్. అప్పుడు నేను రాజమండ్రిలో ప్రదర్శించాను 2017లో. 2018లో నంది నాటక బహుమతి ప్రదానం చేశారు ఏలూరులో అంబికా కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో. దానికి స్టేట్ మొత్తం మీద బెస్ట్ విలన్ భస్మాసుర క్యారెక్టర్కి ఇచ్చారు. అయితే అందులో ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ చెప్పండి. అలాగే భస్మాసుడు అంటే ఎవరు తల మీద చెయ్యి వేస్తే వాళ్ళు భస్మమేపోకని వరం పొందుతాడు ఆయన. ఆ పరీక్ష చేసుకొని నారద మునీంద్రుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఎవరైతే నీకు వరం ఇచ్చారో ఆ వరమే చెయ్యేసి అంటాడు నారదుడు వెళ్ళి. అప్పుడు ఎరుబాగులుడు పాపం అర్థం తెలియక, ఆ మంత్రం తెలియక, ఆ గారిడి తెలియక పాపం ఎవరైతే వరం ఇచ్చారో శివుడు ఇచ్చాడు. శివుడి బుర్ర మీద చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కైలాసంకి వెళ్తాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకొని వెళ్తాడు.
వెళ్ళి సరే ఏమొచ్చావు అంటాడు, ఇలా వచ్చాను, పరీక్ష చేసుకోవాలంటాడు, చేసుకో అంటాడు. ఎక్కడ కాదు, భూలోకంలో చేసుకోలేకపోయావు అంటాడు. లేదు లేదు ఎక్కడే చేస్తాను, నీ బోర మీద చేస్తాను అంటాడు. ఈయన అప్పుడు అతను కోపం వస్తుంది. వరం ఇచ్చిందే కాకుండా నా తల మీదే చేస్తానంటావా మూర్ఖుడా, నా తల మీద నిన్ను చెయ్యి వెయ్యనివ్వను అంటాడు. ఏమంటివి, తల మీద చెయ్యి వెయ్యనివ్వవా? ఏమి చేసేదనో తెలియనా, నేను ఏమి చేసేదనో తెలియనా? నీ భూత ప్రేత పిశాస సంతతిని భూముట్టమ చేసేదను. నీ ప్రమథ గణములు గట్ట గట్టి పదయదో దండ పరాక్రమాంగ్రి జ్వాలాభీలగిలికి ఎర్ర చేసేదన్ను. మించి వచ్చిన నీ కైలాసాచలమని కూకటి వేళ్లతో పెకలించి ఇందటి సముద్రమున పడవేయుదును. యుద్ధ ప్రసక్తి ఎరుగని త్రిపురాసురుడు కాదు నీ త్రిశూలమునకు భయపడుటకు, పుష్పబాణుడైన మన్మధుడు కాదు నీ ఫలనేత్రాగ్నుడు భస్మమగుటకు. ఈడెవడో తెలియనా చండ ప్రచండ భుజబల పరాక్రమాన్వితుడి ఈ భస్మాసురుడు, త్రిశంకోటి దేవతానీక మస్తక వితోనుడి ఈ భస్మాసురుడు, ప్రళయ సమయ విజృంభిత జంఝా మారుత సమాన భీమబలుడు ఈ భస్మాసురుడు. ఇంకా నీ నిస్తుల యేసుమనకు స్వస్తి చెప్పుకొనుము. భక్తుడను నేను, భగవంతుడవీవు, ఆర్ధిని నేను, దాతవు నీవు, అకళంక చిత్తుండను నేను, సకలంక మూర్తివి నీవు. నీ శక్తి ఘనమైనదో, నా భక్తి ఘనమైనదో, విఘడిలో విపులీకరింతును. విశాల భావమెరిగిన నిన్ను దేవదేవుడివని నమ్మి నా భావి జీవితమును పాడు చేసుకొంటిది కదా శంకర. ఇంక నీవెక్కడికేగను, నిన్ను మాత్రమే విడువను శంకర, నిన్ను మాత్రమే విడువను శంకర. నిలు శంకర, నిలుము శంకర, ఆగుము శంకర, ఆగుము శంకర, ఆగుము. శంకరుడు ఫలాయుధము చిత్తించినాడు. పొమ్ము పొమ్ము, ఎచ్చడికి పోయేది పొమ్ము, నేను మాత్రం నిన్ను మాత్రము విడువను. ఓం నమ శివాయ. చాలా బాగుంది. అంటే అది మాకు అంటే ఆ సీన్ అలా కనిపిస్తుంది. ఇంకా భయంకరంగా ఉంటుంది, అది వేషం మీద ఇంకా భయంకరంగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. అంటే మీరు ఇలా నాటక రంగం వైపు వెళ్ళారు కదా, ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యులు కానీ ఎందుకు మీరు నాటకాలు వెరీ గుడ్ ఎక్సలెంట్ క్వశ్చన్. అదేండి యాంకర్ అంటే అలాగ ఉండాలి. ఎప్పుడైనా నాటక రంగంలో నాటకాలు ఆడుతూ ఉండగా 1988లో నాకు పెళ్ళి అయింది. నా భార్య పేరు వెంకటరత్నం. 1988లో నేను నాటకాలు అలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఈమె నా జీవితంలోకి వచ్చింది 88లో. అప్పటి నుంచి ఈమె కూడా నాటకాలు చూస్తుంటే, ఇప్పుడు జనరల్గా ఆడవాళ్ళకి అనేది నా ఆడవాళ్ళ మీద చెయ్యి వేస్తే ఏదోలా ఉంటుంటుంది కదా మామూలుగా జనరల్గా. మరొక నాటకం వేయచ్చు కదా, మరొక నాటకం వేయచ్చు కదా అంటుండేది అనమాట. అప్పుడు అయినప్పుడు కూడా 2-3 నాటకాలు అది చూసిన తర్వాత నాటకం బాగుందండి అక్కడి నుంచి ప్రోత్సహించేది నన్ను. అప్పటి నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఏ రాత్రి వచ్చినా, ఏ పగలు వచ్చినా, ఎంత దూరం వెళ్ళిపోయినా బాగానే ఉంటారు, మంచి నాటకం ఆడుకుని వస్తారు, సక్సెస్ అయ్యి వస్తారని నమ్మకం ఆమెకి ఎక్కువ ఉంటుంది. నాకు ఎక్కువ ప్రోత్సాహం. మా పిల్లలు కూడా, మా 3 పిల్లలు కూడా డాడీ నాటకాలు వేస్తే చాలా బాగుంటుంది, మా పిల్లలు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు. అయితే నేను ఎంత హుషారుగా, ఎంత చక్కగా ఇన్ని సంపాదించిన కారణం మాత్రం మా ధర్మపత్నే, మా ఇల్లాలే వెంకటరత్నం. నమస్తే అమ్మా. నమస్తే. నిజంగా సార్ కృషికి మీరు వెనక ఉండి బాగా ప్రోత్సహించింది. ఈనాటికి కూడా అలాగే. అయితే ఇప్పుడు నేను ప్రస్తుతం ఏంటంటే సినిమాలు ఎక్కువగా యాక్ట్ చేద్దామని ఎక్కువగా అన్నది. ఎప్పటికీ ఒక 20 సినిమాలు యాక్ట్ చేశాను. అటు సుమన్ గారితో చేశాను, ఇటు సంపూర్ణ బాబుతో చేశాను, ఇటు సీతమ్మతో చేశాను, సీతతోని. ఇంకా మంచి మంచి బ్యానర్లో నాకు మంచి అవకాశాలు రావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇంకప్పటికీ ఆ ప్రయత్నం అది పెద్ద బ్యానర్లో నేను యాక్ట్ చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో అనేది నేను కోరుకుంటున్నాను, వెయిట్ చేస్తున్నాను, వేచి చూస్తున్నాను. సో నాకు నిర్మాతలు, డైరెక్టర్లు కానీ ఏదైనా మంచి అవకాశం ఇస్తారని నేను ఒకసారి నన్ను వినండి, నా డైలాగ్ వినండి, నా పెర్ఫార్మెన్స్ ఒకసారి చూడండి, దయించి నాకు ఒక అవకాశం ఇస్తారని కోరుకుంటున్నానండి. అలాగే పౌరాణిక నాటకాలు అనేది మాత్రం వదిలిపెట్టేది లేదు. నాకు నాటకం అనేది తల్లి. నాటకం తర్వాతే సినిమా. నాటకం ఉంటే నాటకానికి వెళ్తాను, షూటింగ్ ఉంటే షూటింగ్కి వెళ్తాను. ప్రస్తుతం నేను నాటకాల వైపు వాడుతూ సినిమా రంగం వైపు ఎక్కువగా ప్రయాణం చేద్దామని మనసులో ఉంది. దయించి గమనించగలని కోరుచున్నాను. మీరు అంటే స్కూల్లో చేస్తున్నప్పుడు ఇలా నాటకాలు వేస్తుంటే అటు స్కూల్లో ఎవరైనా మీ అంటే ఆఫీసర్లు కానీ ఎవరైనా మీకు ప్రోత్సహించారా లేదా డిస్కరేజ్ చేయలేదు? ఎందుకు అంటే ఉపాధ్యాయులు చేస్తున్న నాటకాలు ఎందుకు వేస్తున్నావు అని అన్నారా? అనలేదు.
ఇప్పటివరకు అనలేదు. నన్ను ఎప్పుడు కూడా నన్ను మెచ్చుకొని సన్మానాలు, వేలాది సన్మానాలు చేస్తారు నాకు. మాస్టర్ అయినప్పుడు కూడా, టీచర్ అయినప్పుడు కూడాను నాటకాలు ఆడుతున్నారు, సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. మాస్టర్ డిటి నాయుడు, నన్ను డిటి నాయుడు మాస్టర్ అంటారు. దాసరి తిరుపతి నాయుడు, డిటి మాస్టర్ అంటారు. నన్ను ప్రోత్సహి ఇంక్లూడ్ జిల్లా ఆఫీసర్, జిల్లా విద్యార్థి శాఖాధికారి, డిఈఓ, అంతటి వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహించి నన్ను చాలా వెనక నుండి నాకు దండు పెట్టి నన్ను ప్రోత్సహిస్తున్నారు ఇప్పటికి కూడా. అయితే రిటైర్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. 5 సంవత్సరాలు అయిపోయింది ఉద్యోగం, రిటైర్ అయిపోయాను. సో ఇప్పుడు నా ఇష్టం, ఇండివిజువల్గా ఉన్నాను. నచ్చినప్పుడు షూటింగ్కి వెళ్తాను, నచ్చినప్పుడు ప్రోగ్రాంకి వెళ్తాను, ఎట్లా వెళ్తూ ఉంటాను. ఇంకా చిన్న చిన్న సినిమాలు కాకుండా ఏదైనా మంచి బ్యానర్స్ వచ్చి మిమ్మల్ని వెండి తెరలో చూసుకోవాలని ఆశగా మీకు ఉంది. అది కంపల్సరిగా నెరవేరాలని. ఈ సుమన్ టీవీ ద్వారా ఎంతో కష్టపడి నా గురించి మా ఇంటికి వచ్చి నా పర్టికులర్స్, నా అవార్డులు అన్ని కూడా తీసుకున్నారు. యాంకర్ గా మంచి మాట్లాడుతున్నారు మీరు. మరి ఇంకా మా డివైపీ గారు ఉన్నారంటే బ్రహ్మాండ ఓపికతో కుర్రాడు. అటువంటి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. మీకు రుణపడి ఉంటాను. కాస్త నాకు ఈ ఇంటర్వ్యూతో మంచి అవకాశాలు వచ్చేటట్టు సుమన్ టీవీ వారు నాకు సహాయ సహకారాలు అందిస్తారని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఎక్కువ సినిమాల్లో అవకాశాలు చూపించండి. నాటకం అనేది ఎప్పుడు రమ్మన్నా వెళ్తాను, ఎప్పుడు ఆడమన్నా ఆడుతాను. కానీ సినిమా అనేది చాలా కష్టం కదా. ప్లీజ్ ఒకసారి కోఆపరేట్ చేయండి సినిమా రంగంలో. నిర్మాతలు, డైరెక్టర్స్ని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా సెల్ నంబర్ 9441712688. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, తిరుపతి నాయుడు గారి ఆశయం, ఆశ ఒక్కసారైనా వెండి తెరపై, అది మంచి బ్యానర్ పై కనిపించాలి. కనిపిస్తున్నారు. ఇంకా మంచి బ్యానర్లు పడాలి అనే ఆశ మాత్రం ఉంది. అది కంపల్సరిగా నెరవేరాలి. మన సుమన్ టీవీ ద్వారా ఆయన కళ నెరవేరాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సీమ, సుమన్ టీవీ, విజయనగరం.